రోజు మరి ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఈ రోజు మనం చేసుకున్న అల్లం ఆవకాయ. అల్లం ఆవకాయ అల్లం అంటే హెల్త్ కి మంచిది, మామిడికాయలు ఆఫ్ కోర్స్ అందరికీ ఇష్టమే. సో ఈ రెండు కాంబినేషన్ సౌండింగ్ మాత్రం చాలా బాగుంది. సో జ్యోతి గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది, అడిగితే మీరు ఎక్కడ కొడతారని కొంచెం టెన్షన్ గా కూడా కొట్టనంటేనే అడుగుతాను. సర్లే కొట్టండి. పచ్చడి అనగానే ఇదిగో ఈ పచ్చి మామిడికాయలతోనే పెడతారు, పండు మామిడికాయలతో ఎందుకు పెట్టరు? అట్లా అంటావా? పండు మిరపకాయలతో కూడా పెడతారు కదా, అది పండువే కదా. పండు మిర్చి పచ్చడి తిన్నాను. సో ఇవన్నీ అయ్యాక మనం మామిడి పండుతో కూడా చేసుకుందాంలే. మామిడి పండు మీరు తయారు చేస్తారు? నీకోసం చేస్తా. నా కోసం అంటే నాకు ఓకే, మీరు తయారు చేసిస్తే అఫ్ కోర్స్ అది ఖచ్చితంగా బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే మనం మామిడికాయలతో చేసుకుందాం. అదే అల్లం కాంబినేషన్ అన్నారు కదా, అల్లం వెల్లుల్లిపాయ కాంబినేషన్. ఎస్. సో ఒకసారి చూద్దామా. సో మనకి అల్లం ఆవకాయ కావాల్సింది 1 కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కేజీ నూనె, 125 గ్రామ్స్ కారం పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మెంతి పొడి, 25 గ్రామ్స్ జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ, 1 స్పూన్ జీలకర్ర మెంతులు. ఈ లెక్కతో అంటే మనం ఎన్ని కేజీస్ అన్నా పెట్టుకోవచ్చు. కొత్తగా చేసిన వాళ్ళు ఏంటంటే ఆవకాయ అంటే భయపడతారు, పాడైపోతుంది, సరిగ్గా రాదు అని చెప్పేసి, బూజు పట్టేస్తున్నాను. సో ఈ లెక్కతో చేసుకుంటే ఏమీ కాదు, గ్యారంటీ ఇస్తాను నేను. ఓకే. సో మనకి ఇందులో ఏంటంటే మనం నూనె ఒకటి వచ్చేసి నువ్వుల నూనె తీసుకోవాలి, రిఫైండ్ ఆయిల్ వాడకూడదు. నువ్వుల నూనె బదులు పల్లి నూనె కూడా వాడుకోవచ్చు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఉప్పు కూడా ఏంటంటే ఐడైజ్డ్ సాల్ట్ అస్సలు వాడకూడదు. ఐడైజ్డ్ సాల్ట్ ఏంటంటే కొంచెం కెమికల్ వాసన వస్తుంది, పచ్చళ్ళకి మంచిది కాదు. సో మామూలు రాళ్ళ ఉప్పుదే మనకి సన్న ఉప్పు దొరుకుతుంది, అది తెచ్చుకోవాలి. ఓకే. ఈ రెండు జాగ్రత్తలు తీసుకోవాలి. రాళ్ళ ఉప్పు అంటారు, కల్లు ఉప్పు అంటారు అది. ఓకే. సో అది వాడితే మంచిది, అదే వాడాలి. ఓకే. ఈ ఆవకాయని 1 year నిల్వ ఉంచుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. ఇంకొక డౌట్ కూడా ఉంది జ్యోతి గారు, నాకు అసలు సంవత్సరం రోజుల పాటు ఆ మామిడికాయ ఎలా ఉంటుంది నిల్వ అని ఒక డౌట్ ఉంది. అంటే మామూలుగా మనకు ప్రిజర్వేటివ్ అంటూ దీంట్లో ఏంటంటే నూనె, ఉప్పు ఒకటి. ఉప్పు సరిగ్గా ఉండాలి, నూనె సరిగ్గా ఉంటే ఏంటంటే మన 1 year వరకు ఆవకాయ ఏం కాదు. ఓకే. అది వినటానికే కొంచెం వింతగా అనిపిస్తుంది, 1 year పాటు ఆవకాయ చెడిపోకుండా. 2 years కూడా ఉంటుంది, కానీ కొంచెం కలర్ మారుతుంది అంతే. 2 ఏళ్ళు కూడా ఉంటుంది. ఓకే జ్యోతి గారు, అన్ని చూసేసాం. సో ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందు పోపు రెడీ చేసుకున్నాము. పోపు రెడీ చేసుకుని దాన్ని చల్లారేలోపు మిగతా మసాలాలన్నీ కలుపుకోవచ్చు మనం. ఓకే, డన్. ఓకే. మనం నువ్వులనే వేసుకున్నాము, ఇది పొగ వచ్చే వరకు వేడి చేసుకోవాలన్నమాట. మామూలు జస్ట్ వేడి కాకుండా మంచి పొగలు రావాలి అది. ఓకే. ఫస్ట్ ఏమో మనం ఇంగు వేద్దాము. ఇంగు వేసాక కొంచెం జీలకర్ర, మెంతులు వేస్తున్నాను. ఇవి రెండు కొంచెం ఎర్రబడేది కదా, అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో అది వేడి అవుతున్న టైంలోనే జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసేసాం కదా, సో అవి కొంచెం రెడ్డిష్ రాగానే మనం ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే. ఇప్పుడు మనం పోపు రెడీ అయిపోయింది కదా, మనం ఇది ఆఫ్ చేసేసుకుందాము. ఓకే. సో తర్వాత ఇది చల్లారేలోపు మనం మిగతా మసాలాలన్నీ కలుపుకుందాం. ఓకే. సో కేజీ ముక్కలకి 1/2 కేజీ ఉప్పు వేసాను. ఇది చూడు, మామూలు ఐడైజ్డ్ ఉప్పుకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది చూడు. అవును. 1/2 పావు కారం పొడి, 25 గ్రామ్స్ జీలకర్ర పొడి. ఓకే. పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత మెంతి పొడి 1 స్పూను. తర్వాత ఇది ఇప్పుడే కలపడానికి లేదు, మనం ఫస్ట్ ఇది ఏంటంటే ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కలిపేసి పెట్టుకోవాలి రెడీగా. ఓకే. ఈ ఉండలు ఉన్నాయంటే మనకు ఆవకాయలు కూడా అలాగే వస్తాయి అన్నమాట. ఈ ఆవకాయ కలపడం స్పూన్లతో కాదు, చేత్తోనే కలపాలి. ఆవకాయ కలపడం కూడా ఒక ఆర్ట్ అంటారు. అవును, అందుకే ఎక్కువ ఏం చేస్తారంటే ఆవకాయ అంటే ఒక మంచి ముహూర్తం చూసి, మంచి రోజు చూసి మరీ పెడతారు ఇది. ఒకప్పుడు మీరు అన్నట్టు ఆవకాయ పెట్టడం అంటే ఫ్రెష్ గా మనం వెళ్ళి గట్టి మామిడికాయలు తెచ్చుకోవడం, మిర్చి ఆడించి కారం తయారు చేసుకోవడం, ఇట్లా ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండగ లాగా అనిపించేది. ఆ వీధి అంతా, ఇల్లంతా గుమగుమలాడుతూ ఉండేది. ఇప్పుడు ఇవాళ రేపు ఏదో షాప్కి వెళ్ళి ఒక డబ్బా కొనుక్కొని వచ్చి తినేస్తున్నాం. సో మీరేమంటారు దీని మీద, మీ కామెంట్ ఏంటి? కొన్నదానికి ఇంట్లో చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. సో కొన్నదే మన ఇంట్లో చేసుకున్నట్టు అది వేరే ఉంటుంది. సో అందుకే కదా నీకు ఇప్పుడు నేర్పిస్తున్నాను అన్ని. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది మనం మామూలు పచ్చడి ఇది చేసింది కూడా 1 year ఎలా నిల్వ ఉంచుకోవాలో కూడా నేను చెప్తాను కొన్ని టిప్స్. సూపర్. నువ్వు ఇంటికి వెళ్ళి పెట్టేసేచ్చు రాత్రికి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా,
1 year పాటు ఆవకాయ ఎలా నిల్వ ఉండాలో కూడా చెప్తున్నారు జ్యోతి గారు. సో తయారు చేసే పద్ధతి కూడా మీరు జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఇది కలుపుకున్నది మొత్తం ఉండాలని అయిపోయినాయి కదా. సో దీన్ని పక్కన పెడదాము. మొత్తం నీట్ గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు అంతలోపు మన ఆయిల్ కూడా చల్లారిపోయింది. జ్యోతి గారు ఇది ఇంతసేపు చేతితో కలిపారు కదా. అవును, చేతికి అసలు ఏమీ వేసుకోలేదు. మండదా చేయి? ఏం మండదు, ఇష్టంతో చేస్తున్నాం కదా. ఓకే, ఇష్టంతో చేసేది ఎంత కష్టమైనా సరే బాగుంటుంది అని నేను ఎక్కడో విన్నాను, చదివినట్టు కూడా గుర్తు. ఇప్పుడు మనకి నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ అల్లం వెల్లుల్లిపాయ దీంట్లో వేద్దాం నూనెలో. దీనివల్ల ఏమవుతుంటే దీంట్లో తడి ఏమన్నా ఉంటే అంతా పోతుంది, కమ్మగా అవుతుంది అనమాట. నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి కలిపేసేయాలన్నమాట. మరి వేడిగా ఉన్నప్పుడు కూడా వేయకూడదు. సో ఆయిల్ కాస్త గోరువెచ్చగా అవుతున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మిక్స్ చేయాలి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది జ్యోతి గారు. నూనెలో ఇంకా బాగుంటుంది. తయారు చేసే టైం వచ్చే స్మెల్ ఉంటుంది సార్. మనం పోపు స్టార్ట్ చేసినప్పుడే వాసన వచ్చేస్తుంది. మనం ఇది అల్లం వెల్లుల్లిపై కలుపుతుండగానే మొత్తం నూనె చల్లారిపోతుంది. అందులో తడి ఉంది కదా, దానివల్ల మొత్తం చల్లారిపోతుంది అనమాట. స్టార్ట్ అయింది స్మెల్. ఇప్పుడు మరి దీన్ని ఏం చేద్దాం అంటే మనం చల్లారిపోయింది నూనె ఈ కారంలో వేసేస్తున్నాం. మనం ముందే ఏంటంటే మనం దీంట్లో నూనె ఈ కారం ఇవన్నీ ఒక్కొక్కటి వేస్తే ఏమవుతుందంటే ఉండలు ఉండలు ఉండిపోతుంది. సో సరిగ్గా కలవదు. మనం ఇప్పుడు దీంట్లో వేద్దాం. సో అది సపరేట్ గా మిక్స్ చేసి ఆ తర్వాత దీన్ని వేసుకుందాం. దీన్ని వేసేసుకుందాం. చాలా మంచి వాసన స్టార్ట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు కొంచెం పార్సల్ ఇస్తారా జ్యోతి గారు మాకు? తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకుందాం దీంట్లో. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ముక్క తీయద్దు. వంట చేసేప్పుడు ఏది కనపడుతుంది తినేయకూడదు. తినేస్తే గడబడి చాలా అవుతుంది. సో అందుకని మొత్తం అయిన తర్వాత అప్పుడు టేస్ట్ కాదు, మొత్తం తినేసి మంచి అన్నంలో కలుపుకొని. ఏ వంట అయినా గుర్తుపెట్టుకో, ఇది వంట చేసేటప్పుడు ఏది తినకూడదు. ఇప్పుడు మనం ఇది చేతితో కలిపేసేసుకుందాం. ఇది ప్రతి ముక్కకి ఇదంతా పట్టాలన్నమాట. సో ప్రతి ముక్కకి కూడా అదంతా బాగా పట్టేలాగా మిక్స్ చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు మా కళ్ళ ముందున్న మామిడికాయ ముక్కలు అసలు వాటి లుక్కే మారిపోయింది. ఇంకా అందంగా ఉన్నాయి కదా చాలా. సో జ్యోతి గారు చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇష్టంగా చేస్తున్నారు. అందుకే అనుకుంటా మధ్యలో నేను ముక్క పట్టుకోగానే ఒకటి పీకారు కూడా. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇలాంటి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు ఈ మధ్య జ్యోతి గారు. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది. మనం దీన్ని జాడీలో వేసేసుకుందాము. ఇది ఒకటి తినకూడదా? ఇప్పుడు తినకూడదు. ఓకే, థర్డ్ డే రోజు తీసి మళ్ళీ మొత్తం కలిపేస్తే ఇంకా అప్పటి నుంచి తినొచ్చు. ఓకే, ఇప్పుడు మేము దీన్ని టేస్ట్ చేయకూడదా? చెయ్యొచ్చు, కొంచెం చేయండి. అసలు ఈ ఆవకాయ కలిపినప్పుడు లాస్ట్ లో గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో కొంచెం వేడన్నం కలుపుకొని. అబ్బా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అప్పుడెప్పుడు మా నానమ్మ అలాగే పిల్లలందరికీ ముద్దలు పెడతారు కలిపేసి. ఆ చివర్లో భలే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు మొత్తం కలిపేసుకున్నాం కదా రాజ్. దీన్ని ఏం చేద్దాం మనం మంచి జాడీలోకి ఎత్తుకోవాలి. అసలు ఇవి పచ్చడిని పెట్టడానికి స్టీల్ దాంట్లో పెట్టకూడదు. పింగాణి జాడీలు, తర్వాత లేదంటే మంచి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కూడా వాడుకోవచ్చు. దాంట్లో ఎక్కువ శాతం జాడీలు వాడతారు. కానీ ఇవాళ రేపు ఏంటంటే ప్లేస్ లేదు, విరిగిపోతాయని భయంతో కొంతమంది ఏం చేస్తారంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవచ్చు. సో మనం ఇప్పుడు దీంట్లో తీసుకుందాం ఇది. ఇప్పుడు మనకి ఇక్కడ అంతా డ్రై కనిపిస్తుంది కదా, మనం ఏమవుతుందంటే ఒక 3 days తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఇది జాడీలోంచి అంతా తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పటి వరకు ఏమవుతుందంటే ఈ ముక్క మసాలా అంతా కలుస్తుంది, ముక్కలో బాగా కొంచెం పీల్చుకుంటుంది, నూనె అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. నూనె కనపట్లేదు, అప్పుడు నూనె అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు అందులో ఈ మసాలా ఈ ముక్కలు మొత్తం పీల్చుకుంటుంది కదా, ఉప్పు కారం అంతా. సో అప్పుడు ముక్క కూడా టేస్ట్ బాగుంటుంది. వండర్ఫుల్. సో ఆవకాయలో చాలా మ్యాజిక్ ఉంది యాక్చువల్గా. అంటే మీరు తయారు చేస్తే ముందు తెలియకపోతే మాత్రం అదేదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం, చూసాక సింపుల్ గా చాలా సింపుల్ ఇది. మనం ఎందుకంటే ఇంకా కొలతలతో పెట్టాం కాబట్టి పచ్చడి పాడవుతుందనే భయం లేదు. వావ్. సో
ఎంతోసేపటి నుంచి వెయిట్ చేస్తున్న అల్లం ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నా చేతిలో ఉంది, చూస్తారు కదా, నా కళ్ళ ముందే ఇప్పుడు అంతా ప్రాసెస్ జరిగింది. కానీ ఒక్కటి మాత్రం అన్యాయం అనిపిస్తుంది జ్యోతి గారు. దీనికి కళ్ళ ముందు ఇంత అమోఘమైన ఆవకాయ పెట్టి 3 days వరకు వెయిట్ చేయాలి అంటే మాత్రం చాలా అన్యాయంగా అనిపిస్తుంది. ఏం కాదు, ఎందుకంటే ఎల్లుండి ఒక 3వ నాడు తీసుకుంటే ఏమవుతుందంటే ఈ మామిడికాయ ముక్కలు ఈ మసాలా అంతా పీల్చుకొని ఇంకా టేస్టీగా ఉంటుంది. అది కాకుండా నూనె కూడా పైకి తేలుతుంది అనమాట. ఇప్పుడు తింటే అంటే ఉండే కారం ఉప్పు తిన్నట్టుగానే ఉంటుంది. ఓకే, ఆగాల్సిందే, 3 రోజులు వెయిట్ చేయాల్సిందే, ఏమీ చేయలేం. సో తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయ రెడీ అయిపోయింది, నా చేతిలో ఉంది, చాలా అద్భుతంగా కనిపిస్తోంది. కానీ ఒక్కటే చాలా అన్యాయంగా ఉంది, 3 రోజుల వరకు టేస్ట్ చేయకూడదట. ఇప్పుడు టేస్ట్ చేస్తే కారం, ఉప్పు, మామిడికాయ ఈ 3 కూడా సపరేట్ గా తెలుస్తుంది టేస్ట్. అదే 3 రోజుల తర్వాత అయితే మొత్తం కూడా మిక్స్ అయిపోయి చక్కగా ఆవకాయలా ఉంటుంది. సో ఇంకా టేస్ట్ కూడా వస్తుంది అని చెప్పారు జ్యోతి గారు. సో అందుకని 3 రోజులు ఆగక తప్పదు. సో ఈ తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయకి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే పద్ధతి మీ అందరి కోసం మరొకసారి. అల్లం ఆవకాయకి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 kg, ఉప్పు 1/2 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 kg, నూనె 1/2 kg, కారం పొడి 125 grams, పసుపు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 25 grams, మెంతి పొడి, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ కొద్దిగా, మెంతులు 1 స్పూన్. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని నువ్వుల నూనె వేడి చేసుకుని ఇంగువ, జీలకర్ర, మెంతులు వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత గిన్నెలో 1/2 kg ఉప్పు, 1/2 పావు కారం పొడి, 25 గ్రాముల జీలకర్ర పొడి, 1 స్పూన్ పసుపు, మెంతి పొడి వేసి ఉండలు లేకుండా కలపాలి. ముందుగా వేడి చేసిన గోరువెచ్చటి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా చేసుకున్న పొడుల మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలో వేసి 3 రోజుల పాటు పక్కన ఉంచితే మనకు కావలసిన అల్లం ఆవకాయ రెడీ.